స్త్రీ శక్తి పథకం వల్ల ప్రకాశం రీజియన్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను తగ్గించగలిగామని ప్రకాశం జిల్లా ప్రజా రవాణాధికారి జి సత్యనారాయణ అన్నారు. ఒంగోలులోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీజియన్ పరిధిలో 485 బస్సులు ప్రతిరోజు 1,00,000 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ 2 లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రకాశం రీజియన్కు 18 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, అది ఈ ఏడాది 8 కోట్ల రూపాయలకు తగ్గిందన్నారు. 10 కోట్ల రూపాయల మేర నష్టాన్ని తగ్గించామన్నారు. దీనికి ప్రధాన కారణం స్త్రీ శక్తి పథకం, సిబ్బంది అంకితభావంతో పనిచేయడం అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రతిరోజు 68 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారన్నారు. 38 కోట్ల పైగా ప్రభుత్వం సబ్సిడీ అందించింది అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్లలో మహిళా ప్రయాణికుల సౌకర్యాలను పెంచుతున్నామన్నారు. సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, సిబ్బంది పదోన్నతులకు అంగీకారం తెలపడం వల్ల ప్రకాశం రీజియన్ పరిధిలోని 400 మందికి పైగా సిబ్బందికి పదోన్నతులు వస్తాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీ ఈ జిల్లాలో 485 సర్వీసులు ప్రతిరోజు నడుపుతూ 2 లక్షల కిలోమీటర్ల పైబడి ఆపరేషన్ చేస్తూ సుమారుగా 1,75,000 మంది ప్రయాణికులను ప్రతిరోజు గమ్యస్థానం చేరుస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మనకి 18,83,00,000 నష్టాన్ని చవిచూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అది 8,24,00,000కు పరిమితమైంది. దీనివల్ల దాదాపు 10 కోట్ల పైబడి నష్టాన్ని తగ్గించగలిగాము. ఈ నష్ట నివారణకు తగ్గించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి స్త్రీశక్తి పథకం అయితే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అంకితభావంతో అన్ని రంగాల్లో విశిష్టంగా పనిచేసి ఇటు లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు అయితే ఏమి, ఇటు పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఆదాయాన్ని పెంపుదలకు కృషి చేయటం చాలా ప్రధానమైన కారణము. ఈ స్త్రీశక్తి పథకం మనందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15న స్టార్ట్ చేశారు. ఈ మన అక్టోబరు ఎండింగ్ వరకు చూసుకుంటే 75 రోజుల్లో దాదాపు 68 లక్షల మంది ప్రయాణికులు, ఈ మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 30 కోట్ల రూపాయల రాయితీ పొందారు. దీంట్లో భాగంగా ప్రతి బస్ స్టేషన్లోనూ ప్రయాణికులు వచ్చే సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా స్త్రీశక్తి పథకం మరింత పటిష్టంగా అమలు చేయడానికి గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు, శాసనసభ్యులు సలహాలు తీసుకొని కొన్ని రూట్లలో ట్రిపుల్ అడ్జస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఇంకా ఓవర్లోడ్ ఉందో దాన్ని సిబ్బంది సహకారంతో గుర్తించి మరిన్ని బస్సుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవడం జరిగింది. కొత్త రూట్లు, కొత్త బస్సులు వచ్చిన తర్వాత దీన్ని మరింత విస్తృతపరిచి మహిళా ప్రయాణికులకు అలాగే మొత్తం ప్రయాణికులందరికీ కూడా మెరుగైన సౌకర్యాల కల్పనకి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా కృషి చేస్తుంది. అలాగే బస్ స్టేషన్స్లో మౌలిక సదుపాయాల భాగంగా సోఫా సీట్లు దాదాపు ఈ జిల్లాలో మనం అన్ని బస్ స్టేషన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటరు అలాగే టాయిలెట్ సౌకర్యం. మనకి ఇక్కడ సిబ్బంది దాదాపు 22,150 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, దీపావళి రోజు కానుకగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రమోషన్స్ మీద పీడీ డిపార్ట్మెంటు విశేషంగా కష్టపడి దాదాపు 400 మంది పైబడి ప్రమోషన్స్ రావాలి మనకి ఇక్కడికి. వీటిలో 249కి ఆల్రెడీ గ్రేడ్ 1లు కానీ అలాగే కేటగిరీ మార్పు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతాది కంట్రోలర్స్ది కొద్దిగా కోర్టు కేసు, దాన్ని కూడా సమస్యను పరిష్కరించుకొని ఇంకొక కంట్రోలర్స్కి 150 మంది దగ్గర 150 మంది కంట్రోలర్స్కి ప్రమోషన్స్ వచ్చే ఏర్పాటు ఈ నెలలో చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బందికి మౌలిక వసతులు ప్రధానమైనవి. అలాగే వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు మనం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 711 ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి రావాల్సిన ఏఏఎస్లు 2022 సెప్టెంబర్ నుంచి మొన్నటి వరకు పే చేయాల్సిన ఇన్సెంటివ్ మొత్తం కూడా గత 2-3 నెలల్లో పే చేయటం జరిగింది. ఈ సందర్భంగా మా సిబ్బందికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను మనం పొందుతూ ప్రయాణికులకి కొంచెం ఓర్పు నేర్పుతో
మరింత సౌకర్యాలు అందించాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రకాశం జిల్లాలో ఇంకొక విశిష్టమైన వైరుధ్యం ఉంది. ఏంటంటే మనకి ఇటు కొత్తపట్నం కానీ, ఇటు పాకల కానీ, అలాగే దగ్గరలో శ్రీహరికోట కానీ, అలాగే పుణ్యక్షేత్రాలైన శ్రీశైలము, త్రిపురాంతకము, వీటికి మనం బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి కావచ్చు, మామూలు పౌర్ణమి రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణకి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పంచారామాలు, ఈ కార్తీక మాసంలో విశిష్టంగా పంచారామాలు ఎక్కువ వెళ్తారు కాబట్టి ఈ పంచారామాలకు కానీ, అరుణాచలంకి కానీ అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. అన్ని బస్ స్టేషన్స్లోనూ మరియు ఆన్లైన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. దాదాపు టికెట్ ధర 2000 రూపాయల నుంచి ఉంది. ఈ అవకాశాన్ని యాత్రికులు, భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా, శైవ భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. చివరగా ఈ జిల్లాలో గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే ప్రజాప్రతినిధులు వారిచ్చిన సూచనల మేరకు జిల్లాలో బస్సుల నిర్వహణని సాధ్యమైనంత వరకు ప్రయాణికులకు అనుగుణంగా ఏర్పాటు చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా సమాయత్తమైంది. దానికి ప్రయాణికులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ముఖ్యంగా స్త్రీశక్తి పథకంలో మనకు కొద్దిగా లోడ్ పెరిగింది కాబట్టి ఈ లోడ్కు అనుగుణంగా నిర్దేశించిన స్టేజీల్లో ప్రయాణికులు ఎక్కుతూ, అలాగే ఫుట్బోట్ ట్రావెల్, ఎందుకంటే ఒక ప్రాణం అనేది చాలా విలువైంది. దాన్ని మనం రక్షించాల్సిన, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి సిబ్బందితో, కండక్టర్ డ్రైవర్తో మహిళా ప్రయాణికులు కానీ, పురుష ప్రయాణికులు కానీ అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరిస్తూ మెరుగైన వసతులు పొందగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్త్రీశక్తి పథకం పటిష్టమైన అమలుకు గౌరవ వీసీ అండ్ ఎండి గారు జీరో బ్రేక్ డౌన్ అనే ఒక కాన్సెప్టు స్టార్ట్ చేశారు. దీనిలో ఏంటంటే మనం ఇచ్చిన బస్సు గమ్యస్థానానికి బయలుదేరి మళ్ళా మన బస్ స్టేషన్కి తిరిగి ఎటువంటి అసౌకర్యం ప్రయాణికులకు కలుగజేయకుండా, ఎటువంటి బ్రేక్ డౌన్ లేకుండా జీరో బ్రేక్ డౌన్తో నడపాలని ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఏంటంటే మన దగ్గర ఉన్న డిపో మేనేజర్సు, గ్యారేజ్ ఇన్ఛార్జీలు ప్రతి 15 రోజులకు ఒకసారి నైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ, అలాగే మెయింటెనెన్స్కి మూలాధారమైన షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 ఆ యాక్టివిటీని పటిష్టం చేసుకోవటానికి మీ అందరికీ తెలిసిందే డిపో మేనేజర్లు, గ్యారేజీ సిబ్బంది కూడా బ్రేక్ టెస్ట్, రోడ్ టెస్ట్కి వెళ్తాం. వాటిలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ నిరంతరంగా వెహికల్ కండిషన్ని మెరుగుపరుచుకుంటూ ఈ స్త్రీశక్తి పథకాన్ని, అలాగే ప్రకాశం జిల్లాలో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.